బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బయటపడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈవేళ అర్ధరాత్రి విశాఖ గోపాల్పూర్ మధ్య కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైటిక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాష్ట్ర విపత్తు శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఈ విషయమై వాయుగుండంగా బలపడిందని చెప్తోంది. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 2 రోజుల క్రితం ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమేణా మరింత బలపడి ఈ రోజు తెల్లవారుజాముకి అది వాయుగుండంగా మారింది. ప్రస్తుతానికి ఇది ఏదైతే బంగాళాఖాతం వాయువ్య దిశగా పయనిస్తూ ఉంది. ఈ రోజు రాత్రి అంటే సుమారు అర్ధరాత్రి 12-1 గంట ప్రాంతాల్లో ఇది వాయుగుండంగా మారిన నేపథ్యంలో ఇది తీరాన్ని తాకే అవకాశం ఏదైతే విశాఖపట్నం కావచ్చు, మరోవైపు గోపాల్పూర్, ఇంకో పక్క కళింగపట్నం, ఈ 3 ప్రాంతాలకు సంబంధించి ఎక్కడైనా సరే తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. అయితే కిరణ్, వీటి ప్రభావం ఎలా ఉండబోతోంది? మనం చూసుకున్నట్టయితే గడిచిన 24 గంటల్లో ఇది వైపు అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. దీని ప్రభావం మరింత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈవేళ అర్ధరాత్రి విశాఖ గోపాల్పూర్ మధ్య కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈవేళ అర్ధరాత్రి విశాఖ గోపాల్పూర్ మధ్య కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, ఇప్పటికే వానల విషయంలో వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వస్తోంది. ఏ ప్రాంతాల మీద ఎక్కువ ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే 2 రోజుల క్రితం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి అల్పపీడనం మరింత బలపడి ఈ రోజు తెల్లవారుజామున అది వాయుగుండంగా మారింది. ఈ రోజు రాత్రికి విశాఖపట్నం, గోపాల్పూర్, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. దీని ప్రభావంతో ఇప్పటికే గడిచిన 24 గంటలు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు కోస్తా, రాయలసీమ జిల్లాలు, అదేవిధంగా తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ప్రధానంగా ఏదైతే విజయవాడ, అమరావతి ప్రాంతాలతో పాటు విశాఖ జిల్లా, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాల్లో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం కూడా స్పష్టంగా మనకు తెలిసిన సంగతి. ఈ నేపథ్యంలో ఏదైతే తీరం వెంబడి వాయుగుండం ప్రభావంతో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పి భారీ వృక్షాలు కావచ్చు, మరోవైపు హోర్డింగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా నేల కొరిగే ప్రమాదం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల కలెక్టరేట్ లోను, మరోవైపు కార్పొరేషన్ లోను కూడాను అత్యవసరంగా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. ఏదైతే విపత్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏదైతే డైరెక్టర్ ఉన్నారో రోనకి విశ్వనాథ్ ఇప్పటికే దీనికి సంబంధించి స్పష్టం కూడా చేయడం జరిగింది. మరోవైపు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అలర్ట్ అయ్యి ఎక్కడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా అన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. మరోవైపు ఈ భారీ వర్షాల కారణంగా రోగాలు ముంచే ప్రమాదం ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టు దోమల బెడతతోటి డెంగ్యూ ఫీవర్ ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, కొన్ని చోట్ల కావచ్చు, జిల్లాల్లో అనేక చోట్ల వ్యాధులు ప్రబలుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూసుకున్నట్టు అన్ని కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, పంచాయతీ పరిధిలో ఫ్రైడే డ్రైనేజ్ తోటి పెద్ద ఎత్తున అన్ని ఇళ్లలోనూ ప్రజలను అవగాహన కల్పిస్తూ నీరు నిల్వ ఉండకుండా దోమలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు కూడా చేపడుతుంటే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఇంకో పక్క ఏదైతే ఈ రోజు రాత్రికి వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండి మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇటు ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు అటు రాయలసీమ ప్రాంతంలో, మరోవైపు తెలంగాణలో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇది మరో 24 గంటలు కొనసాగుతుందని చెప్పి ఈ రోజు అర్ధరాత్రి తీరం దాటే సమయంలో గాలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విండ్ స్పీడ్ మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళాలని చెప్పి సముద్రం అల్లకల్లో నేపథ్యంలో ఇప్పటికే గడిచిన 24 గంటలు కూడా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళాలని చెప్పి తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్లు ఈ రోజు అర్ధరాత్రి ఏదైతే వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో దీని ప్రభావం దాదాపు 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇప్పటికే సముద్ర అలలు మనం చూస్తున్నట్టు దాదాపు 5 నుంచి 6 మీటర్ల ఎత్తు వరకు కూడా ఎగిసిపడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం జ్యోతి మనం చూస్తున్నట్లయితే ఇటీవల కాలంలో వాయుగుండాలు విపరీతంగా ఉండడం అయితే ఈ అల్పపీడనాలతో కొంత పరిమితం అయితే మరోవైపు వాయుగుండాలతోనే అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నట్టయితే ఏదైతే ఈ వాయుగుండాల కారణంగా కొంతవరకు ఇబ్బందులు అయితే ఉన్నాయి. అయితే వ్యవసాయ రంగానికి మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ఈ వర్షం ఏదైతే ఉందో అనుకూలం అని చెప్పి ఇప్పటికే వ్యవసాయ అధికారులు కావచ్చు, మరోవైపు రైతులు కావచ్చు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే 1-2 తేదీల వరకు కూడా ఈ వర్ష ప్రభావం అయితే మాత్రం స్పష్టంగా ఉంటుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణ జిల్లాలో కావచ్చు అని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి జరుగుతుంది. అయితే కిరణ్, ఈ వర్షాల ప్రభావంతో నష్ట తీవ్రతని కంట్రోల్ చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి? ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు కురుస్తున్న వర్షం వల్ల వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు చాలా అనుకూలం అని చెప్పి ఏదైతే ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి పంటలు పండిస్తున్నారు, ముఖ్యంగా నారుమల్లి కావచ్చు, లేదంటే ఇతర పాత్రలు కావచ్చు, ఇవన్నీ పూర్తి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పంటలు పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి నీరుని అందించే పరిస్థితి. ఎందుకంటే పురుగు పుట్ర ఏమైనా ఉన్నా సరే చచ్చిపోయే పరిస్థితి. వర్షం కారణంగా ప్రధానంగా ఏదైతే వీళ్ళు వేస్తున్నటువంటి మనం చూసుకున్నట్టు కెమికల్స్ ఉపయోగిస్తూ పంటలు పండిస్తూ ఉంటారు. ప్రధానంగా ఎరువులకు సంబంధించి ఎరువులు కూడా ఒక రకంగా మనం చెప్పాలంటే ఈ వర్షం చాలా అనుకూలమైందని చెప్తున్న పరిస్థితి జ్యోతి. కాబట్టి ఒక 2-3 రోజుల వరకు ఈ వర్షం ఉన్నా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు. వ్యవసాయ రంగానికి చాలా అనుకూలమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఇది అన్నదాతగా చెప్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పూర్తిగా
వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో పర్టికులర్ గా మనం చూసుకున్నట్టయితే ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని ప్రాంతాలు కావచ్చు, ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం కాబట్టి ఇక్కడ వరిని ఎక్కువగా పండిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తున్నటువంటి ఏదైతే వాయుగుండ ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా ఇది చాలా అనుకూలం అని చెప్తారు. అయితే ఇది తుఫానుగా మారితే మాత్రం కొంతవరకు మనం చూసుకున్నట్లయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంటలు చాలా వరకు దెబ్బతిన్న పరిస్థితి అప్పుడు నార్మల్ దశలో ఉంది కాబట్టి కొంతవరకు ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు పూర్తిగా మనం చూసుకుంటే దాదాపుగా సగానికి పైగా వ్యవసాయం అన్ని చోట్ల కూడా వేసుకున్న పరిస్థితుల్లో 2-3 రోజుల వరకు మామూలుగా వర్షాలు కురిస్తే పర్వాలేదు. ఇది తుఫానుగా మారి మాత్రం భారీగా ఒక 1 వీక్ గానీ వర్షం పడితే మాత్రం మళ్ళీ పంటలు యథాతథంగా పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, మరోవైపు వ్యవసాయ అధికారులు అందరూ కూడా స్పష్టం చేస్తారు. అయితే రైతులు మాత్రం ఈ వర్షం చాలా అనుకూలంగా అని చెప్పి వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.